నా కార్యక్రమాలు ఇప్పుడు మళ్ళీ నేను చేసుకుంటాను. నిరుద్యోగుల ఉద్యమాల పునాదులపైన ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడిందని చెప్తారు, ఒప్పుకుంటారా మీరు? నిరుద్యోగుల త్యాగాలు ఉన్నాయి, రైతులే ఉన్నాయి, ప్రజలే ఉన్నాయి, అందరి ఉన్నాయి. ఏమంటున్నావు? అలాంటి నిరుద్యోగులకి, అలాంటి రైతులకి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుంది? ఎస్పెషల్లీ 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు. ఆ నిరుద్యోగులు ఏదైనా పోరాటం చేస్తే ఈరోజు రోడ్డు మీద ఇచ్చుకెళ్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే మంచి జరుగుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నిరుద్యోగులు అందరూ ఎదురు చూశారు. అలాంటి నిరుద్యోగుల పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? చిన్న చూపు కాదు, వాళ్ళ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ చేసి అన్నదాతల రుణం తీర్చుకోబోతున్నాం. ఆల్రెడీ 1.5 లక్షలు చేసిన 15వ తారీఖు రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆ 2 లక్షల రుణం మాఫీ చేసేసి అన్నదాతల రుణం తీర్చుకుంటున్నాం. మళ్ళీ అన్నదాతల రుణం ఏ విధంగా తీర్చుకుంటున్నాం అంటే, ఈ బడ్జెట్లో 2,91,159 కోట్ల బడ్జెట్లో 72,000 కోట్లు ఏ రాష్ట్ర చరిత్రలో కేటాయించిన బడ్జెట్ అన్నదాతలకు, రైతన్నలకు కేటాయించారు. అదేవిధంగా నిరుద్యోగుల చిరకాల వాంచేంది జాబ్ క్యాలెండర్. నేనే కొట్లాడినా. నా మొట్టమొదటి డిమాండ్ ఉండేది, పాదయాత్ర కేయూ నుంచి ఓయూకి 2 సార్లు చేసిన దాంట్లో మొదటి డిమాండు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వేస్తావు కేసీఆర్, తర్వాత 1,00,000 ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తావు, అనేక సమస్యల మీద, మిగతా సమస్యలు తర్వాత ఉండేవి. ఆ జాబ్ క్యాలెండర్ అనేది నిరుద్యోగుల యొక్క చిరకాల వాంఛ. ఎందుకు చిరకాల వాంఛ? నిన్న కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎమ్మెల్సీ గారు వారు కూడా ఒక టీవీ ఇంటర్వ్యూలో జాబ్ క్యాలెండర్ అనేది చాలా ప్రయోజనాలు ఉన్నాయి, నిరుద్యోగ ప్రణాళికబద్ధంగా చదువుకోవచ్చు అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు. అశోక్ నగర్ లాంటి నిరుద్యోగుల కూడలు 10 ఏళ్ళుగా పెరగపోతున్నారు నిరుద్యోగులు. అట్లాంటి వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఉంటే 1 సారో 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేస్తారు, రాకపోతే అంతకన్నా ఎక్కువ భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉండే ఉద్యోగాలకు, ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్తారు అని ఆయన చెప్పిండు. ఒక మెస్సుల్ని బాగు చేయడం కోసం అశోక్ నగర్లో 10 ఏళ్ళు ఒక నిరుద్యోగి ఉండి జాబ్ క్యాలెండర్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మెస్సులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ మెస్సుల్ని బాగు చేయడం కోసమే మానవ వనరులు వృధా అవుతున్నాయని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడటం జరిగింది. కాబట్టి జాబ్ క్యాలెండర్ వేసి 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేసి నిరుద్యోగులకు రుణం కూడా తీర్చుకోబోతున్నాం. ఇంకెక్కడ విమర్శలు ఉన్నాయి, ఎక్కడ పోరాటాలు ఉన్నాయి? గ్రూప్ 2 వాయిదా వేయమంటే వాయిదా వేసినాం. ఎవరయ్యా అంటే తట్టుకోలేని వాళ్ళు, జీర్ణించుకోలేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ మీద వేలెత్తి చూపడానికి ఏది లేదు. అది రైతుల విషయంలో మాట్లాడదామంటే 1 వేలు చూపిస్తే మిగతా 4 వేళ్ళు వాళ్ళ వైపు చూపిస్తున్నాయి. వేలెత్తి చూపడానికి అవకాశం లేదు. నిరుద్యోగుల విషయంలో దాన్ని గెలికి రాచపుండు చేయాలి, బ్రహ్మరాక్షసి చేయాలని చూశారు నిరుద్యోగ సమస్య. అశోక్ నగర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. అశోక్ నగర్ గురించి మీరు చెప్పారు, నిరుద్యోగులు అక్కడ ఉన్నారు, చాలామంది అక్కడ ఉండే చదువుకుంటున్నారు, కానీ ఉద్యోగాలు ఇచ్చామని కూడా చెప్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్ సవాల్ చేస్తా ఉన్నాడు, అశోక్ నగర్కి వెళ్దాం, మీరు ఒక్క ఉద్యోగం ఇస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా, 1,00,000 మంది మా పార్టీ నేతలతో మీకు పాలాభిషేకం చేపిస్తా అంటాడు. మేము నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళే 38,000 ఉద్యోగాల్ని భర్తీ చేసాం అన్నాం. ఇక్కడ గొప్పతనం ఏంటంటే, నేను సవాల్ విసురుతున్నా, నీకు చేత కాలేదు, నీకు పరీక్షలు పెట్టడం చేత కాలేదు, ఉద్యోగాలు ఇవ్వమంటే మీరు అమ్ముకున్నారు. మేము ఉద్యోగాలని పారదర్శకంగా, వేగవంతంగా, పటిష్టంగా పరీక్షలు పెట్టి భర్తీ చేసినాం. అది గొప్పతనం. ఇక్కడ నువ్వు ఉద్యోగం పరీక్ష గ్రూప్ 1 పెట్టడం రాదా, 16 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యా, ఏఈ సంబంధించినటువంటి అనేక అంశాలు. నిన్న సిడిపిఓ, ఈఓ ఎగ్జామ్స్ కూడా చివరికి రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే చదువుకుంటే ఉద్యోగం రాదు అనేది మీ పరిపాలనలో, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, చదివితే కష్టపడి చదివేవాడికి ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని కల్పించింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దమ్ముంటే పోదాం, నేనంటున్నా, ఉన్నాయి కొద్ది రోజులు ఆగు, మేమన్నా పోదాం. 35,000 ఉద్యోగాలు మీకు చేతగాలే భర్తీ చేయటం, అనేక లోపాలు, కాలయాపన, జాప్యం, మీ మూలంగా ఒక తరం నిరుద్యోగులు నష్టపోయినరు. ఆ నష్టాలు లేకుండానే నిరుద్యోగులకు ముళ్ళబాట నుంచి తీసివేసి ఒక రాచమార్గం వేసి వాళ్ళలో గందరగోళాన్ని తొలగించేందుకే జాబ్ క్యాలెండర్ వేసినాం. దమ్ముంటే మేమంటున్నావు, నువ్వు రా. కొద్ది రోజులు రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఓయూలో కృతజ్ఞతా సభ పెడతాం. అశోక్ నగర్లో కూడా రాహుల్ గాంధీ గారిని కూడా, రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకువెళ్తాం. రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తాం. ముందు ఆయన ఒప్పిడి, ఆయన సిద్ధంగా ఉంటాడు, ఆయన ధైర్యవంతుడు. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఓయూలో ఎంతమంది పోలీసులు బలగాలు పెట్టినా మేము తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడించిన ఆర్ట్స్ ఉద్యమాల గడ్డ ఆర్ట్స్ కళాశాలలో. ఆ దమ్ము రేవంత్ రెడ్డికి ఉంది. ఎందుకంటే పని చేసినోడు ఇక్కడ, నువ్వు చేయనోడివి కాబట్టి 10 ఏళ్ళు మీరు ఓయూలోకి రాలేకపోయారు. మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓయూలో నోరెత్తలేకపోయాడు. మేము అదే అంటున్నాం, సవాల్ విసురుతున్నాం. ఈ 2 క్యాలెండర్ విడుదల చేసిన మీరు కథమైపోయారు. ఈ అంశంలో కూడా వెళ్ళిపెట్టలేరు. కేటీఆర్ గారు నేను అంటున్నారు, నిజంగా ప్రధానంగా ఒక పోస్ట్ మీరు చూసారో లేదో, మరి ఒక ప్రస్తావన జరిగింది. రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మీరు ఆర్ట్స్ కాలేజ్ అంటున్నారు, అశోక్ నగర్ అన్నారు, కానీ రేవంత్ రెడ్డి సభ్యత్వమే రద్దు అవుతుందని చెప్తున్నారు ఆయన.
పగటికల్లాగా అంటాం, ప్రభుత్వాన్ని కూలుస్తానంటాం, కూలగొడతానంటాం. కూలగొడతామంటే ప్రజలే నిలబెడుతున్నారు. ఈ 72,000 కోట్లు రైతులకు కేటాయిస్తే అన్నదాతలు ఊరుకుంటారా? ఇష్టం వచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడితే లాగి చెంప మీద కొడతారు. ఇట్లా నిరుద్యోగులు ఊరుకుంటారా? జాబ్ క్యాలెండర్ అయితే అందరూ సంతోషపడి పుస్తకాలు పట్టుకొని చదువుతున్నారు. అది డిఎస్సి మీద రాజకీయం చేయబోయారు. డిఎస్సిలో కూడా మంచి ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పటికే 8,000 ఉద్యోగాలు పైచిలుకున్నాయి. రేపు ఆ నోటిఫికేషన్ డేట్ రోజు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇటు వాళ్ళు మళ్ళీ నిన్నటి నుంచి చెప్తున్నారు, నిన్నటి నుంచి మేము పుస్తకాలు పట్టుకొని చదువుతున్నాం. మళ్ళీ ఒక డిఎస్సి ఎగ్జామ్ రాసినాను నేను, నాకు రాదని నమ్మకం వచ్చేసింది. నేను డిఎస్సి నోటిఫికేషన్ చూసి సంతోషపడ్డ జాబ్ క్యాలెండర్, నేను పుస్తకాలు బట్టి కూర్చున్నా అంటే నన్ను ఒకటే అన్న, చదువుకో, పక్క ఆలోచన దృష్టి మరలించకు, ఏకాగ్రతతో చదువు, ఉద్యోగం నీదే అయిద్దని చెప్పి ఆత్మశైర్యం నింపిన. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్విట్టర్ టిల్లు లెక్క ట్వీట్లు చేస్తే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అండ్ అదే అంటున్నాం, మేము ఏమంటున్నాం, మీరు చెయ్యనది చేసి చూపించినాం. పక్కనున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలే, మంత్రులే ఆయన సభ్యత్వం రద్దు అయ్యేలాగా చేస్తారని. ఎందుకు రద్దు అవుతుంది? ఎందుకని అంటున్నా నేను, వీళ్ళు కూలగొడతానంటేనే ఇప్పుడు వాళ్ళు కనీసం వాళ్ళు భూస్థాపితం కాబోతున్నారు ఇప్పుడు వాళ్ళ పార్టీ. అందులో ఎవరు మిగలరుగా. మిగతా 10 రోజుల్లో కూడా 15 మంది ఎమ్మెల్యేలు రావడానికి దూకడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో వస్తారు. ఫిరాయింపుల చట్టం ప్రకారం విలీనం 2/3 వంతు ఎమ్మెల్యేలు వస్తే కాంగ్రెస్లో విలీనం. మేమేం వాళ్ళ లెక్క బెదిరించో నయానో భయానో చేసి చేయట్లే. వాళ్ళ జీవితాల మీద వాళ్ళకు భయం మొదలైంది. వచ్చిన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేదు. ఎందుకు కృష్ణమోహన్ రెడ్డి పోయి ఎక్కడ పోయిండు? ఆయన పోయి కూర్చొని ఆయనతో మాట్లాడంలోనే ఫోటో తీసి చేరిండని పెట్టారు. ఎంత దిగజాడు రాజకీయం ఇది. మళ్ళీ అదే కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కలిగితే నేను కాంగ్రెస్లోనే ఉన్నా, నేను కాంగ్రెస్లో కొనసాగుతానని చెప్పి వాళ్ళ అభివృద్ధి భయం పట్టుకుంది. బీఆర్ఎస్లో ఉంటే భవిష్యత్తు లేదు, కాంగ్రెస్లో ఉంటే భవిష్యత్తు ఉంది అని వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చేరుతున్నారు. ఎవడన్నా మునిగిపోయే పడవ ఉంటాడా? ఎమ్మడే దూకుతుడు, ఒడ్డు పోయే పడవకి దూకుతుడు. ఒడ్డు చేరి ప్రజలందరినీ, నాయకులందరినీ ఒడ్డు చేర్చే పడవ కాంగ్రెస్ పార్టీ, నడి సముద్రంలో నిట్టనిలువునా మునిగిపోయే పడవ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అందులో ఎవడు ఉంటానే కూడా 10 ఏళ్ల పాటు దాని ఉనికి అనేది ఉండదు. 10 ఏళ్ల తర్వాత ఆ వేరే పార్టీ ఏముంటుందో 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుంది పక్కా. కానీ మరోపక్క బీజేపీ వాళ్ళు 2029కి మేమే వస్తున్నాం, 2028కి మేమే వస్తున్నాం, ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణను కైవసం చేసుకోబోతుంది బీజేపీ, డబుల్ ఇంజిన్ సార్. తెలంగాణకు నయా పైసా ఈనోడు ఓటు ఓడేస్తారండి. నయా పైసా ఈనోడికి బడ్జెట్లో కాంగ్రెస్లో ఓట్లేస్తారా? మన తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా? తెలంగాణలో ఇచ్చిన హామీలు విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ ఏమైంది? దానికి ₹1 ఇవ్వలేరా. పక్క ఆంధ్రాలో ప్రారంభమై క్లాసులు ప్రారంభమై 2-3 బ్యాచ్లు, ఒక బ్యాచ్ 2 బ్యాచ్లు బయటకు వచ్చినాయి. ఇక్కడ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ వస్తే లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి వస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్న యువతకు ఇచ్చారా? దాని గురించి మాట్లాడరైతే. అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, దానికి ఊసే లేదు. ఇవన్నీ చేయకుండా అసలు తెలంగాణ నిధి లేకుండా ఇవన్నీ లేకుండా వీళ్ళు ఎట్టగా కళ్ళగంట 2020 ఎట్లా అధికారంలోకి వస్తారు? ఏం చేస్తారని అంటే ఏమన్నా పలానా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇన్ని నిధులు ఇచ్చింది మనకనంటే సంతోషపడి సంబరపడి కనీసం కొన్ని స్థానాలు అసలు అట్టడుకుపోతారు. ఇంకా భవిష్యత్తులో ఈ 8 స్థానాలు వీళ్ళే కావాయి. బీఆర్ఎస్ మీద నమ్మకం లేక బీఆర్ఎస్ నాయకులే ఆ ఓట్లన్నింటినీ కూడా బీజేపీ వైపు మళ్లించారు. వాళ్ళు 3వ స్థానానికి పడిపోయారు. వీళ్ళంతా ఒక కుట్ర, ఇదంతా చీకటి ఒప్పందంలో భాగంగా జరిగింది ఇదంతా కూడా. కాబట్టి అది బీజేపీది బలుపు కాదు, వాపు ఆలోచనల వల్ల ప్రయోజనం లేదు. బలవాల ప్రజల్లో బలం అంటే నువ్వు బలవటం కాదు, ప్రజల్ని బలోపేతం చేయాలి. నువ్వు బలోపేతం చేయ బడ్జెటే ఇవైతివి, నువ్వు ఎట్లా అధికారంలోకి వస్తావు?